నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమ కథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 67. గుండె నిండా ఆమెపై ప్రేమ ఉప్పొంగగా అతని మాట పెగలలేదు. థ్యాంక్ యూ అని మాత్రం అనగలిగాడు. ఆమె చేతిని తన పెదాల దగ్గర ఉంచుకొని చిన్నగా ముద్దు పెట్టాడు అర్జున్. అతని మనసు ఇప్పుడు ఆనంద విహంగమై విహరిస్తోంది. ఏదేదో మాట్లాడాలని ఉంది, కానీ అనురాగంతో మనసు నిండిపోగా మాటలు కరువయ్యాయి. వాళ్ళిద్దరే కాదు, అవని మాటలు విన్న ఆ మిగతా వాళ్ళు కూడా ఎమోషనల్ అయ్యారు. భర్త చేసిన పనిని భార్య అర్థం చేసుకొని సమర్థించడాన్ని మించిన ఆనందం మరొకటి ఉండదు కదా. ఇప్పుడు వాళ్ళు అదే ఫీల్ అవుతున్నారు. వాళ్ళ మధ్య కొన్ని క్షణాలు మౌనంగా కరిగిపోయాయి. అర్జున్, అవనిలాగా మనం కూడా ముందుగా అగ్రిమెంట్ రాసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం. దీనికైనా ఒప్పుకో ఉదయ్ ప్లీజ్, ప్రాధేయపూర్వకంగా అన్నది సమీర. నాకు కొంచెం టైం కావాలి, గంభీర స్వరంతో అన్నాడు ఉదయ్. దేనికి? తెల్లముఖం వేసింది ఆమె. నువ్వు అన్నదాని గురించి ఆలోచించడానికి, పెదవి విరిచాడు అతడు. ఓ ఆడపిల్లని అయి ఉండి నేను నిన్ను పెళ్లి చేసుకోమని వెంటపడుతున్నందుకే కదా ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నావు, ఉక్రోషపడింది సమీర. అంత త్వరగా ఒప్పుకుంటే నేను ఉదయ్ని ఎలా అవుతానో? భుజాలు కదిపాడు అతడు. గొప్పేలే, మూతి 3 వంకర్లు తిప్పింది సమీర. ఇవ్వాలి అనుకున్నది మాత్రమే ఇస్తానని ముందుగా అగ్రిమెంటు రాసుకొని పెళ్లి చేసుకోవడానికి నీకేంటి ప్రాబ్లం? ఆల్రెడీ రాసేసుకున్న తర్వాత మా పెద్దమ్మాయిలాగా చిన్నమ్మాయి చేసినా నీకు వచ్చే నష్టమేమీ ఉండదు కదా. ఆ అగ్రిమెంట్ ప్రకారమే భరణం ఇస్తావు కదా? అనుమానంతో ఉదయ్ని అడిగింది రమణి. ఉదయ్, అసలు నాకు భరణమే వద్దు. అగ్రిమెంట్లో కూడా ఇదే రాయించు. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం, నీ ప్రేమను పొందడం తప్ప నీ నుంచి నేనేమీ ఆశించడం లేదు. అంతేకాదు, నా ప్రాణం ఉన్నంత వరకు నీ భార్యగా నీతో కలిసి బ్రతకాలని అన్నది నా చిరకాల వాంఛ. ఒకవేళ నువ్వు భయపడినట్టు మనం విడాకులు కనుక తీసుకుంటే అసలు భరణమే నాకు ఇవ్వొద్దు. నీ నుంచి నేను భరణం రూపంలో ఆస్తులు కాదు కదా, కనీసం ₹1 కూడా ఆశించడం లేదు. మన అలిమోనీ అగ్రిమెంట్లో ఈ విషయం స్పష్టంగా రాయించు అన్నది సమీర. ఉదయ్, సమీర అంత స్పష్టంగా చెప్తోంది కదా, తనకి ఇంకేమీ వద్దు అని, అగ్రిమెంట్లో కూడా అదే విషయం రాయించమని. ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? ఏమీ ఆలోచించకుండా సమీరను పెళ్లి చేసుకో అన్నాడు అర్జున్. అదేంటి అర్జున్, మొన్న ఈమెతో పెళ్లి వద్దన్నావు, ఇప్పుడు చేసుకోమంటున్నావు? అనుమానపడ్డాడు అతడు. మొన్న అన్నయ్యలాగా నువ్వైపోతావేమోనన్న భయంతో, బాధతోనూ వద్దన్నాను. కానీ ఇప్పుడు సమీర అగ్రిమెంట్ చేసుకుని పెళ్లి చేసుకుందాం అంటుంది కదా, కాబట్టి మీ పెళ్లికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. అయినా సమీర అంటే నాకు కోపం లేదు. ఆమె మంచిదే, కానీ ఫ్యూచర్లో ఆమె ఎలా మారుతుందో ఎవరికి తెలుసు? ఒకవేళ వాళ్ళ అక్కలా ప్రవర్తిస్తే అన్న భయంతో వద్దన్నాను. అప్పుడు నాకు ఇలా అగ్రిమెంట్తో మీరు పెళ్లి చేసుకోవచ్చు అన్న ఆలోచన రాలేదు. మీ భవిష్యత్తును ఊహించి భయపడ్డాను, వద్దని చెప్పాను. ఇప్పుడు అలా కాదు కదా, కాబట్టి నువ్వు సంకోచించకుండా ఆమెను పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు అర్జున్. తల ఆడించిన ఉదయ్ అంగీకార సూచకంగా సమీరను చూసి చిలిపిగా నవ్వాడు. అతడు పెళ్లికి ఒప్పుకున్నందుకు ఆమె సంతోషంతో సిగ్గుల మొగ్గ అయ్యింది. సమీర చెప్పినట్టుగా నేను భరణం రూపంలో ఏమీ ఇవ్వకుండా ఉండను. మరీ అంత పిసినారిని కూడా కాదు. నేను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఆ టైంలో ఇస్తాను. మరి ఉత్త చేతులతో వదిలించుకోను అన్నాడు ఉదయ్. నేను వద్దంటున్నాను కదా, మళ్ళీ ఇస్తానని ఎందుకంటున్నారు మీరు? ఇచ్చేది ఏది నాకు అవసరం లేదు. నేను చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను. మిమ్మల్ని వదిలేసినా నా కాళ్ళ మీద నేను బ్రతకగలను. ఇది నేను గర్వంతోనో పొగరుబోతుతనంతోనో చెప్పడం లేదు, ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను. ఇది మీరు అర్థం చేసుకోవాలి అన్నది సమీర. వీళ్ళ మధ్య ఈ వాదులాట ఇప్పుడప్పుడే ఆగేలా లేదు అనుకున్న అవని, చూడు సమీర, అన్నయ్య పెళ్ళికి ఒప్పుకున్నాడు, దానికి సంతోషిద్దాం. ఇక అగ్రిమెంట్ గురించి అంటావా? దాంట్లో ఏం రాసుకోవాలి అన్నది తర్వాత మీరు తీరిగ్గా డిస్కస్ చేసుకొని రాయించుకోండి. ప్రస్తుతానికి ఆ టాపిక్ వదిలేయండి. మన మాటల్లో పడి ఆకలి విషయం మర్చిపోయాం. టైం చూసారా ఎంతైందో? నాకైతే బాగా ఆకలి వేస్తోంది అని పొట్టను చేత్తో పట్టుకుంది అవని. అయ్యో, నా మతిమరుపు మండ, వంట విషయమే మర్చిపోయాను. ఒక అరగంట ఓపిక పట్టండి, త్వరగా అయ్యేదేదో ఒకటి వండేస్తాను. అంతవరకు ఫ్రూట్స్ పంపిస్తాను, అవి తినండి అని కంగారు పడుతూ వెళ్ళడానికి లేచిన రమణి
సమీ నాతోరా వంటలో సహాయం చేద్దువు కానీ అంటూ ఆమెను తొందర పెట్టింది. ఆంటీ మీరు మా కోసం శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వంట కోసం హడావిడి పడవలసిన పని లేదు. నేను వచ్చేటప్పుడు భోజనం తెచ్చాను. చాలా ఉంది. మనందరికీ సరిపోతుంది. ఇప్పుడు వంట అది ఏమీ పెట్టుకోకండి. అందరం కలిసి ఇక్కడే తిందాం. మీరు కాళ్ళు చేతులు కడుక్కొని వస్తే చాలు అని అవని వంటింట్లోకి వెళ్తుంటే, అవునా అన్న రమణి. అయితే నేను ఉదయం దేవుడికి నైవేద్యం పెట్టడం కోసం పాయసం చేశాను. అది తీసుకొని వస్తాను. ఉదయ్ సమీరతో పెళ్లికి ఒప్పుకున్నందుకు మనం నోరు తీపి చేసుకోవాలి కదా అని చిన్నగా నవ్వుతూ తన ఇంట్లోకి వెళ్ళింది ఆమె. అలా అవని ఇంటి నుండి తెచ్చిన వంటలు, రమణి చేసిన పాయాసంతో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. నేను చాలాసేపటి నుండి కూర్చొనే ఉన్నాను, కాస్త నడుం వాలుస్తాను అనేసి వెళ్ళింది రమణి. చెప్పరా ఉదయ్, ఊరెప్పుడు వెళ్తున్నావు? మీ పెళ్లి విషయం అమ్మ వాళ్ళతో ఎప్పుడు మాట్లాడుతున్నావు? భోంచేసి రిలాక్స్గా కూర్చున్నాక అడిగాడు అర్జున్. ఎలాగూ పొలం విడిపించడానికి డబ్బుతో ఈ ఆదివారం వెళ్తున్నాను కదా, అప్పుడే మా పెళ్లి విషయం చెప్తాను. కానీ అమ్మ ఒప్పుకోదేమోనని నా అనుమానం ఆలోచనగా అన్నాడు అతడు. ఎందుకు ఒప్పుకోదు? నువ్వు చెప్పే పద్ధతిలో చెప్తే తప్పకుండా ఒప్పుకుంటుంది. అయినా సమీరాకు ఏం తక్కువని? అందం ఉంది, చదువు ఉంది, పైగా నిన్ను అర్థం చేసుకునే మంచి మనసు ఉంది. ఏ తల్లికైనా కావాల్సింది తన కొడుకుని అర్థం చేసుకుని మసలే భార్య రావాలని కదా. సమీరాను నీతో తీసుకెళ్ళు. తనని చూస్తే మీ అమ్మ ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అంది అవని. నిజమేనని తల పంకించాడు ఉదయ్. తమ పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి సమీరా బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. తనలో తాను ముసిముసిగా నవ్వుకుంది. ఊరు వెళ్తాను అంటున్నావు, డబ్బు ఏర్పాటయిందా? నా వెంట కొంత తెచ్చాను, ఇస్తాను, తీసుకెళ్ళు అన్న అర్జున్ అవని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని తెచ్చిన డబ్బు తీసి ఉదయ్ చేతిలో పెట్టాడు. తీసుకోవడానికి మొహమాట పడ్డాడు ఉదయ్. పర్వాలేదు తీసుకోమని బలవంతంగా అతని చేతిలో పెట్టాడు అర్జున్. నేను వద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు తెచ్చావు? అయినా బ్యాంకు వాళ్ళు లోన్ డబ్బులు వచ్చాయి, ఇంకా సమీరా ఇస్తానన్న డబ్బు కూడా ఉంది. అవి సరిపోతాయి, ఇవి అవసరం లేదు అన్నాడు అతడు. తన చేతిలో అర్జున్ పెట్టిన డబ్బుని తిరిగి ఇవ్వబోయాడు. నువ్వు చెప్పిన డబ్బు పొలం విడిపించడానికి సరిపోతుంది, కానీ ఇంకా చెల్లి పెళ్లి ఖర్చులు ఎలాగూ ఉన్నాయి కదా. నా తరఫున చెల్లెలి పెళ్లి కోసం ఇస్తున్నానని అనుకో. తనకు కావలసినవి కొనిపెట్టు. ఇది నేను మీ చెల్లెలికి ఇచ్చే పెళ్లి కానుక అనుకో అన్నాడు అర్జున్. అయితే ఓకే అని చిన్నగా నవ్వాడు ఉదయ్. మరి కాసేపు మాట్లాడుతూ కూర్చున్నాక, ఇక వెళ్దాంరా అన్నాడు అర్జున్. తిన్నగా ఇంటికేనా? ఉదయ్ అనగానే అర్జున్ ఏం చెప్తాడా అని అతన్ని క్యూరియాసిటీతో చూసింది అవని. ఆమెకి ఇప్పుడప్పుడే ఇంటికి వెళ్ళాలని లేదు. సరదాగా కాసేపు బయట తిరగాలని ఉంది. కానీ అడగడానికి ధైర్యం చాలడం లేదు. తను నోరు విప్పకుండా అర్థం చేసుకొని ఎటైనా తీసుకెళ్తే బాగుండు అని మనసులో అనుకుంది ఆమె. అర్జున్ ఒకసారి అవనిని చూసి, మా పెళ్ళైనప్పటి నుండి తనని షాపింగ్ తీసుకెళ్ళలేదు. మాల్కి తీసుకెళ్ళి ఏదైనా చిన్న గిఫ్ట్ కొనిపెడదాం అనుకుంటున్నాను అన్నాడు. గుడ్ ఐడియా, అలాగే వెళ్ళండి. మరీ చిన్నది అని కాకుండా తన మనసుకు నచ్చింది కొనిపెట్టు అన్నాడు ఉదయ్. మరి మనం దీర్ఘం తీసింది సమీరా. మనం ఎటు వెళ్ళేది లేదు. నేను ఈవినింగ్ పార్ట్ టైం జాబ్కి వెళ్ళాలి. ఇప్పుడు బయటకు వెళ్తే అది క్యాన్సిల్ అవుతుంది. ఆల్రెడీ నిన్న కూడా వెళ్ళలేదు. ఈరోజు మానేస్తే ఇక కంప్లీట్గా మానేయ్ బాబు అంటాడు మా సార్. కాబట్టి మనం ఇక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకుందాం. మనం వీళ్ళలా తిరగడానికి ఇంకా బోలెడ్ టైం ఉంది అన్నాడు అతడు. నిజమే కదా అనుకున్న సమీర ఓకే అని భుజాలు కదిపింది. అయితే మేం వెళ్తాం అని లేచి నిలబడ్డాడు అర్జున్, అవని. ఉదయ్ మొదటిసారిగా ఇంటికి వచ్చిన ఆడపడుచుని ఇలా ఉత్త చేతులతో పంపించకూడదు, ఏదో ఒకటి పెట్టి పంపించాలి అన్నది సమీర. నేను ప్రస్తుతం బ్యాచిలర్ని, నా దగ్గర ఏముంటుంది పెట్టి పంపడానికి? పోనీ నేను వీళ్ళతో వెళ్ళి ఏదైనా కొనిపెట్టనా అని లేచాడు అతడు. అయ్యో అలాంటిదేమీ వద్దు అన్నయ్య, మీ పెళ్ళయ్యాక మళ్ళీ వస్తాను కదా, అప్పుడు పెడుతురు కానీ ఇప్పుడు అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ వద్దు అవని నొచ్చుకుంది. మీరు ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని తన ఇంట్లోకి వెళ్ళిన సమీర ఏదో తీసుకొని వచ్చింది. అవని ఇలా కూర్చో అని ఆమెను కూర్చోబెట్టి బొట్టు పెట్టి ఆమె చేతిలో కవర్ పెట్టింది. సమీర ఇదంతా ఏంటి? వద్దన్నాను కదా అంది అవని.
అవని, నువ్వు రాగానే నాతో ఏమన్నావు? మీ ఆడపడుచునని కదూ! మరి మా ఆడపడుచుకి ఏమీ పెట్టకుండా ఎలా పంపిస్తాను? అందుకే ఇది నా చిన్న కానుక. నువ్వు వేసుకుంటావో లేదో నాకు తెలియదు. నీ కొలతలకి సరిపోతుంది అన్న ఉద్దేశంతో కొత్తది ఒక డ్రెస్ ఉంటే అది పెట్టాను. ఇక వేసుకోవాలా లేదా అన్నది నీ ఇష్టం అని చిన్నగా నవ్వుతూ భుజాలు కదిపింది సమీర. నువ్వు ఇంత ప్రేమతో ఇచ్చినప్పుడు ఎందుకు వేసుకోను? తప్పకుండా వేసుకుంటాను అన్న అవని కొంటెగా కన్ను కొట్టి, అయితే నువ్వు పెళ్ళి కాకుండానే వదిన బాధ్యత నిర్వహిస్తున్నావు అన్నమాట. ఓకే ఓకే చిలిపిగా నవ్వింది. ఉదయ్ నాతో పెళ్ళికి ఒప్పుకున్నాడు అంటే మీరు ఇలా వచ్చి మాట్లాడడం మూలంగానే కదా. మీరు అంత అభిమానంతో మా పెళ్ళి కుదిర్చినప్పుడు నేను ఈ మాత్రం చెయ్యకూడదా అని అవనిని ప్రేమతో హక్ చేసుకుంది సమీర. బాబోయ్! వీళ్ళిద్దరు ఇప్పుడే ఇంత బాగా కలిసిపోయారు. రేపొద్దున మీ పెళ్ళైతే మనిద్దరిని పట్టించుకోరేమో ఉదయ్‌తో అంటూ భయాన్ని నటించాడు అర్జున్. అంతేగా అంతేగా తల ఆడించాడు ఉదయ్. వాళ్ళిద్దరి మాటలకి వీళ్ళిద్దరూ గలగలా నవ్వారు. కారు మేఘాలు కమ్ముకుంటాయేమోనని భావించిన ఉదయ్ మనసుపై తొలకరి చినుకులు కురిసినట్టు అయ్యింది. అవని, నీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నువ్వు ఇలా అర్జున్‌తో కలిసి రావడంతో మోడుగా మారబోయిన నా జీవితం చిగురులు తొడిగింది. నువ్వు నాకు తోడబుట్టకపోయినా ఆ దేవుడిచ్చిన చెల్లెలివి. మన ఈ అనుబంధం నేను జీవించి ఉన్నంత కాలం ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు ఉదయ్. అన్నయ్య ఏంటిది అన్న అవని ఎమోషనల్ అయింది. ఇద్దరి కళ్ళల్లో ఆనందపు చెమ్మ చేరింది. బాబోయ్! ఈ ఫ్యామిలీ డ్రామా మరి కాసేపు ఇలాగే కొనసాగితే నేను కూడా ఏడ్చేస్తానేమో. ఇక ఆపండి అని ఒక చేత్తో అవనిని మరొక చేత్తో ఉదయ్‌ని దగ్గరికి తీసుకొని ఇద్దరినీ కలిపి హగ్ చేసుకున్నాడు అర్జున్. చిరునవ్వుతో వాళ్ళ మధ్య ఉన్న అనుబంధాన్ని చూస్తూ ఉంది సమీర. రేపొద్దున ఉదయ్‌తో నా పెళ్ళైతే వీళ్ళందరూ నా వాళ్ళు, నా ఫ్యామిలీ అన్న అభిమానంతో ఆమె మనసు నిండిపోయింది. ఓయ్ డ్రామా క్వీన్, నీ నాటకం అయిపోతే ఇక వెళ్దామా? చీకటి పడితే నిన్ను షాపింగ్ తీసుకెళ్లడం కుదరదు. రిస్ట్ వాచ్‌లో టైం చూసుకున్నాడు అర్జున్. వెళ్దామని తల ఆడించిన అవని, ఇక వెళ్ళి వస్తామన్నయ్య అని చిరునవ్వుతో సమీరాని, ఉదయ్‌ని చూసి అర్జున్‌తో బయలుదేరింది ఆమె. ఒక ప్రేమ జంటను కలిపినందుకు అవని ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. షాపింగ్ మాల్‌కి వచ్చాక నీకేమిష్టం అడిగాడు అర్జున్. మీరు గిఫ్ట్ అన్నారు కదా, ఏది ఇచ్చినా నాకిష్టమే అంది ఆమె. అవునా అన్న అతడు చీరలున్న దగ్గరికి వచ్చాడు. నీకే కలర్ ఇష్టం మళ్ళీ అడిగాడు అతడు. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.